హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా కొంత వయసు దాటిన తర్వాత శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి, లేదంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడం వల్ల బలహీన పడిపోవడం, శరీర దారుఢ్యం సరిపోకపోవడం, అంటే స్టామినా ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది కూడా లైంగికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి వాళ్ళు మాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఈ సందర్భాలలో ముఖ్యంగా 30 years పైబడిన వాళ్ళు, 40 years పైబడిన వాళ్ళలో తమ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అని, పెళ్ళప్పుడు ఉన్నటువంటి ఫీలింగ్, అంటే పెళ్ళైన కొత్తలో లేదంటే టీనేజ్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, ఇప్పుడు లేదు, తగ్గిపోతుంది, దాన్ని మేము మెయింటైన్ చేయాలి, లేదంటే ఇంకా 60కి 70కి ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నామని, ఇది మేము కంటిన్యూగా ఇలాగే కంటిన్యూ చేయాలి, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తగ్గకుండా అని అంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. సర్వసాధారణంగా సహజంగా చాలా మందిలో కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కొంత వయసు దాటిన తర్వాత వర్క్ టెన్షన్ వల్ల కానివ్వండి, ఎక్కువగా సంపాదన మీద పడడం వల్ల 2-3 వర్క్స్ బిజినెస్లు పార్ట్ టైంలు చేసుకోవడం వల్ల కానివ్వండి, శరీరం సరిగ్గా సహకరించకపోవడం వల్ల, బాడీ ఓవర్ హీట్ వల్ల, చిన్న చిన్న వ్యాధుల వల్ల ఈ సమస్యలు అనేది సహజంగా రావడం జరుగుతుంది. సరే, సమస్య ఏదైనప్పటికీ మన యొక్క ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఈ చిట్కా అద్భుతమే కాకుండా అత్యద్భుతం కూడా చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ జనరేషన్లో 100లో సుమారుగా 80% మెంబర్స్ అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. ఈ అధిక వేడి వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలో ఈ లైంగిక సమస్య కూడా ఒకటి. ఈ లైంగిక సమస్యలతో, అంటే ఈ అధిక వేడి వల్ల సుమారుగా 75 మంది ఈ లైంగిక సమస్యలకు బాధపడుతూ ఉంటారు. కొంతమందికి రాకపోవచ్చు అధిక వేడి అయినప్పటికీ కూడా, అయితే ఏదో ఒక సమయంలో రావచ్చు కూడా. ఇలాంటి వారికి ఇప్పుడు ఈ చిట్కా అనేది చాలా సులువైన చిట్కా, అంతేకాకుండా చాలా ఈజీగా ఇంట్లో మనం చేసుకునేటువంటి చిట్కా. ఇది ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కూడా ఈ చిట్కాని. ఓకేనా? దీనికి కావాల్సిందల్లా మోతాదు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మోతాదు అనేది. ఒక 250, తక్కువలో చెప్తున్నాను నేను, మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఒక 250 ml ఉసిరిక రసం, 250 ml ఉసిరి రసం. ఉసిరి రసం అనేది ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఉసిరి కాయలు వలుపుల్ని దంచి మీరు కూడా రసం చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో తెచ్చుకొని మెత్తగా దంచి గానుగలో పెట్టైనా సరే మీరు దాని రసం తీసుకోవచ్చు. ఉసిరి రసంలో చాలా పోషకాలు ఉంటాయి, చాలా సిట్రస్ ఉంటుంది, శరీరానికి చల్లబట్టడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ ఉసిరి రసం ఒక 250 ml ఉసిరి రసంలో 250 grams ఉసిరి పొడిని కలపాలి. ఉసిరి పొడి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్గా ఉంటుంది, లేదా మీకు దగ్గరలో మీకు అవైలబుల్ లేనట్లయితే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోండి. ఉసిరి రసం అంటే బోల్డ్ అని ప్రొడక్ట్స్ వస్తాయి. ఉసిరి పొడి అంటే ఒక 250 grams ఈ ఉసిరి పొడిని ఈ ఉసిరి రసంలో కలపండి. కొంచెం చిక్కగా అవుతుంది, ముద్దలాగా అవుతుంది. దీనిలో ఒక 100 గ్రాముల నెయ్యి, ఆవు నెయ్యి. ఓకేనా? 100 గ్రాముల ఆవు నెయ్యి, అదేవిధంగా 100 గ్రాముల తేనె. గుర్తుపెట్టుకోండి, ఆవు నెయ్యి, తేనె 100 గ్రాములే కలుపుకోవాలి. ఓకేనా? ఇదొక లేహ్యం లాగా తయారవుతుంది. దాని తర్వాత సుమారుగా 250 గ్రాముల కండ చక్కెర కలుపుకొని పెట్టుకోవాలి. అంతే. ఈ 5 ఐటమ్స్ మనం కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లోనే. ఓకేనా? ఒకటి, ముందుగా ఉసిరి రసంలో ఉసిరి పొడిని 250 ml ఉసిరి రసంలో 250 గ్రాముల ఉసిరి పొడిని కలిపి 100 గ్రాముల తేనె, 100 గ్రాముల నెయ్యి, మళ్ళీ 250 గ్రాముల కండ చక్కెర, పటిక బెల్లం, వీటిని మెత్తగా దంచుకొని, అంటే పటిక బెల్లం మెత్తగా దంచి పొడిలాగా అయిన తర్వాత కలిపితే కరిగిపోతుంది. దీన్ని చక్కగా కలుపుకొని లేహ్యంలాగా తయారు చేసుకొని ఒక సీసాల, గాజు సీసాలో భద్రపరచుకోండి. ఓకేనా? రోజు ఉదయం పూట పరికడుపున, అదేవిధంగా రాత్రిపూట అన్నం తిన్నాక 1/2 hour తర్వాత. ఓకేనా? ఈ లేహ్యాన్ని ఒక చెంచాడు మోతాదులో తీసుకొని మీకు తాగే అలవాటు ఉంటే గోరువెచ్చని పాలను కానివ్వండి, గోరువెచ్చని నీటిలో దీన్ని కలుపుకొనైనా కానివ్వండి. ఓకేనా? ఏ విధంగా అయినా సరే పాలు తాగితే ఇంకా మంచిది. ఓకేనా? మేక పాలు అయితే ఇంకా చక్కగా పనిచేస్తుంది. సో రాత్రి కూడా మీరు తాగే అలవాటు ఉంటే రాత్రి కూడా పాలు తీసుకోండి. ఇలా కలుపుకొని
ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే మీకు ఒక నెల రోజుల్లోనే మీరు కోల్పోయినటువంటి ఏదైతే సామర్థ్యం కోల్పోయారో దానికి రెట్టింపు సామర్థ్యాన్ని పొందడానికి చక్కటి చిట్కా ఇది. అంతేకాకుండా చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పథ్యం, ఫుడ్. చాలా మంది అడుగుతారు ఆయుర్వేదం చిట్కాలు కానివ్వండి, ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ వాడేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలని. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కొన్నింటిని తొలగించి మనకు అందుబాటులో ఉండేటి మనం తినకూడని మాత్రమే నేను చెప్తూ ఉంటాను. అందులో ముఖ్యంగా తినకూడని వాటిని పథ్యం అంటారు. ఇందులో ముఖ్యంగా చింతపులుపును వాడవద్దు, పోతే చికెన్ తినవద్దు, చేపల పులుసు తినకూడదు, వేడి సంబంధించినటువంటి శనగపిండి పదార్థాలు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, గోంగూర కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, ఇలాంటివి మనకు తెలుసుకోండి. వేడి సంబంధించిన వేడి ఎక్కువగా ఏది తింటే ఎక్కువగా వేడి వస్తుంది అనేది మనం చాలా సాధారణంగా తెలిసిపోతుంది. ఆమ్లెట్లు వేడి, కూల్ వాటర్ వేడి, ఓకేనా, బయట కూల్ డ్రింక్స్ ఏవైనా కూడా వేడి. ఇలాంటివన్నిటిని కూడా తెలుసుకొని ఆ వేడి సంబంధించిన పదార్థాలను తగ్గించుకొని మంచి ఫుడ్ తినండి. నాన్ వెజ్, మటన్ తినొచ్చు, బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, ఫిష్ ఫ్రై తినొచ్చు, ఓకేనా. ప్రాన్స్ తినొద్దు, ప్రాన్స్ చాలా వేడికి వస్తూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి తెలుసుకొని ఏదైతే మనకు చలవ చేస్తూ ఉంటుందో వాటర్, మామూలు వాటర్, కుండలో వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, అంతేకాకుండా సబ్జాలు చాలా మేలు చేస్తాయి శరీరానికి. సబ్జాలు ఇలాంటివి, వాటర్ మిలాన్ లాంటివి, ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. మస్క్ మిలాన్, ఓకే. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి కంటెంట్ అనేది తగ్గిపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడము, మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. దాని ద్వారా బాడీ అంతా కూడా మంచి ఒక స్టిమ్యులేటెడ్ పొజిషన్కి రావడము, దీనివల్ల శరీరంలో జరగాల్సినటువంటి అన్ని క్రియలు, అన్ని హార్మోన్స్ కూడా సరిగ్గా రావడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా మనం బయటపడవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉంది, దీనివల్ల చాలా రోజుల నుంచి కనుక మీరు బాధపడుతున్నారు అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అన్నీ కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంటాయి. సమస్య తీవ్రంగా ఉండి కేవలం చిట్కాల మీద ఆధారపడడం వల్ల సమయం వృధా అవుతుంది. ఫుడ్ కూడా ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా సమయం వృధా అవుతుంది. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్కి నేరుగా సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. దీని ద్వారా మీరు ఒక చక్కటి లైఫ్ని కూడా మీరు కొనసాగించడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. కొన్ని వందల మంది కూడా ఈ సమస్యలతోటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఆలోచిస్తూ సమస్యల్ని పెద్దగా చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నాటు వేదం ఛానల్ ఈరోజు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. ఎంతో మంది లైఫ్ని చక్కదిద్దడంలో కూడా 100% సక్సెస్ఫుల్ అయింది. సో ఫ్రెండ్స్, మీ సమస్య ఉన్నట్లయితే మీరు వీళ్ళను సంప్రదించి అనవసరంగా మోసపోకుండా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యల పరిష్కారాన్ని నేరుగా మీరే పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.